బాబా గివ్స్ ఫర్దర్ క్లారిఫికేషన్. బాబా మరిన్ని వివరణలు ఇచ్చారు. అదేమిటో చూద్దాం. న్యూస్ ఆఫ్ బాబాస్ ప్రెజెన్స్ ఇన్ ది ఏరియా విత్ హిస్ కంపానియన్స్ appeared in the Belgaum newspapers on November 6th, which prompted a large number of people to come for his darshan. ఈలోగా ఏమైంది, ఆ బెల్గాంలో లోకల్ పేపర్లో పడిపోయింది. అవతార్ మెహర్ బాబా వారు, అవతార్ కాదు అప్పటికి, మెహర్ బాబా వారు తన శిష్యులతో కలిసి బెల్గాం ఊళ్ళోనే ఉన్నారు, ఫలానా బంగ్లాలో ఉన్నారని పడిపోయి జనం వచ్చారు ఆయన దర్శనం కోసం. ఇన్ వన్ న్యూస్ పేపర్ ఈ వాజ్ రిపోర్ట్ టు ద గ్రేట్ సెయింట్ శ్రీ మెహర్ బాబా హూ వాజ్ బిగినింగ్ ఎ వరల్డ్ టూర్. ఒక పేపర్లో ఏం పడింది, గొప్ప సాధువు అయినటువంటి మెహర్ బాబా ప్రపంచ పర్యటన మొదలుపెట్టే ముందు ఇక్కడ ఆగారు అని అందులో పడింది. రకరకాల పేపర్లో వాళ్ళు ఏమైనా రాసేస్తారు, మనం కూడా చూడండి దాని గురించి వనభోజనాలు చేశారని రాసేశారు, అలాగే ఉంటాయి. ద ఎడిటర్ కేమ్ ఫర్ బాబాస్ దర్శన్ అండ్ డిస్పైట్ ఆల్ హిస్ బెస్ట్ ఎఫర్ట్స్ టు డిస్సూడ్ హిమ్ ఈ కంటిన్యూ టు ఇన్సిస్ట్ ఆన్ సీయింగ్ బాబా. ఆ పేపర్ ఎడిటర్ కూడా బాబా దర్శనం కావాలని వచ్చాడు. అది చెప్పాడు, కుదరదరా నాయన పో అంటే, అబ్బాయి నేను దర్శనం చేసి వెళ్ళవలసిందే అని ఒత్తిడి తెచ్చాడు. ఈవెంచువల్లీ బాబా హూ వాజ్ ఇన్ ది మిడిల్ ఆఫ్ స్వీపింగ్ ది మెన్స్ క్వార్టర్స్. ఈలోగా బాబా ఏం చేస్తున్నారు, వంగి చీపురట్టుకొని ఈ పురుష మండలి వాళ్ళ హాల్ తుడుస్తూ ఉన్నారు. లేడ్ ద బ్రూమ్ అసైడ్ అండ్ కేమ్ ఫార్వర్డ్ అండ్ టచ్డ్ ది మ్యాన్స్ ఫీట్. బాబా ఈ గొడవ విన్నారు, ఆ చీపురు పక్కన పడేసి వచ్చారు. వచ్చి ఎడిటర్ ఉన్నాడు కదా, వాడి పాదాల మీద తలకాయ పెట్టి వాడి పాదాలు ముట్టుకున్నారు. బాబా వచ్చి ఇట్ వాస్ క్వైట్ ఎ టాస్క్ ఫర్ కంపానియన్స్ టు ఎక్స్ప్లెయిన్ దర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద న్యూ లైఫ్ వితౌట్ పోర్ట్రేయింగ్ బాబా యాజ్ దర్ మాస్టర్ అండ్ దెమ్సెల్వ్స్ యాజ్ హిస్ డిసైపుల్స్, నార్ కుడ్ దే స్పీక్ ఆఫ్ స్పిరిచువల్ టాపిక్స్ ఇన్ ద న్యూ లైఫ్. సరే, ఈ పేపర్ వాడు వరుసను అడిగేస్తాడు, వాడేమి మామూలుగా ఉండడు కదా, ఉపద్రవంలాగా అడిగేస్తాడు. ఏమిటి చేస్తున్నారు మీరు, ఎందుకు వచ్చారు ఇక్కడికి, ఏమిటి ఇప్పుడు మీరు చేసే కార్యక్రమం, ఏం చెప్పలేరు వీళ్ళు, నవజీవనం గురించి చెప్పలేరు. సో చాలా గాబరాగా గందరగోళంగా ఉండేది వీళ్ళకి. ఇటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఎలా చెప్పాలి, బాబా అవతార్ మెహర్ బాబా, సద్గురు మెహర్ బాబా అని చెప్పకూడదు, ఆయన మా నాయకుడు అని చెప్పకూడదు, ఎందుకని అందరూ ఒకే స్థాయి అన్నారు బాబా. Some of the visitors asked questions about the new life, but no satisfactory reply could be given due to its restrictive conditions. అన్ని కఠోరమైన నియమాల మధ్యన బందీ అయిపోయి ఉన్నారు వీళ్ళు. అంచేత ఎవడు ఏమడిగినా ఏం మాట్లాడితే ఏది ఉల్లంఘించేస్తామో తెలియదు, అలా చూస్తూ ఉండేవారంటే ఏమిట్రా బాబు వీళ్ళకి ఏమైంది, అసలు ఏం మాట్లాడలేదని జనం అంతా అనుకునేవారు. చెప్పనకు లేదు కదా. ఫైనలీ బాబా సెంట్ ఎ మెసేజ్ దట్ పీపుల్ కుడ్ సీ హిమ్ ఫర్ 1 minute. చివరికి ఆ జనం అందరికీ బాబా కౌరవించారు, 1 నిమిషం బాబా దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. బట్ దే వర్ ఫర్బిడెన్ టు ఆస్క్ ఎనీ క్వశ్చన్, హోల్డ్ దేర్ హ్యాండ్స్ ఇన్ హోమేజ్ ఆర్ టచ్ హిస్ ఫీట్. వాళ్ళు ప్రణామం చెయ్యకూడదు, బాబాకి గౌరవాన్ని చూపించకూడదు, బాబా పాదాలు కూడా ముట్టుకోకూడదు. ఆన్ ది కాంట్రరీ దే వర్ టు అలౌ బాబా టు టచ్ దేర్ ఫీట్ విదౌట్ రైజింగ్ ఎనీ అబ్జెక్షన్. అంతేకాదు, ఎవరైతే బాబా ఇలా అనుమతి ఇచ్చారో వాళ్ళందరూ కూడా బాబా స్వయంగా వాళ్ళ పాదాలు ముట్టుకోవడానికి వాళ్ళు ఏ రకమైన అభ్యంతరం చెప్పకూడదు. దీనికి సిద్ధమైతే రండి బాబా దర్శనాన్ని. అండర్ దీస్ స్టిపులేషన్స్ ఓన్లీ 2 people కేమ్ ఫార్వర్డ్ అండ్ అలౌడ్ బాబా టు టచ్ దేర్ ఫీట్. అమ్మ బాబోయ్, ఆయనతోటి మా పాదాలు ముట్టించుకోవడానికి మేము రెడీగా లేవున్నారు. 1 2 మాత్రం ఏదైనా పర్లేదు, ఆయన దర్శనం కావాలన్నారు. బాబా వాళ్ళ పాదాలు ముట్టుకున్నారు. That afternoon, Baba told the companions the following to help them deal with visitors. ఈ నవజీవనం గురించి చాలా ఇబ్బంది పడిపోతున్నాం కదా, మాకు ఏదో చెప్పు బాబా, మేము ఎలా చెప్పాలో తెలియటం లేదంటే బాబా 2 మాటలు చెప్పండి వాళ్ళకి అని ఇలా చెప్పారు. హోప్లెస్నెస్ అంటే ఆశ లేకుండా ఉండడం, అంటే దాని అర్థం ఏమిటి, రెనౌన్సియేషన్ ఆఫ్ ఆల్ హోప్స్. అన్ని రకముల ఆశలను సన్యసించేయడము. అంటే భోజనం ఫలానా ఐటెం తింటే బాగుంది, చాలా కాలం అయిపోయిందంటే అలాంటి ఆశ నశింపజేసుకోవాలి. ఈవేళ నీళ్లు తాగి పడుకోవాలా, భోజనం ఉంటుందంటావా, అది కూడా ఉండకూడదు. ఏముంటే అది ఆయన ఇష్టం. ఎయిమ్లెస్నెస్ మీన్స్ రెనౌన్సియేషన్ ఆఫ్ ఆల్ ఎయిమ్. మనం ఎక్కడికి వెళ్ళాలి, ఏమి పొందాలి, ఏమీ లేదు, ఎక్కడికి వెళ్ళాలని లేదు, ఎలా ఉండాలని లేదు, ఏ రకమైన ఆశయము ధ్యేయము కూడా లేదు. హోప్లెస్నెస్ మీన్స్ రెనౌన్సియేషన్ ఆఫ్ ఆల్, హెల్ప్లెస్నెస్ మీన్స్ రెనౌన్సియేషన్ ఆఫ్ ఆల్ హెల్ప్. నిరాశ అంటే అదే, నిస్సహాయత అంటే ఏమిటి, ఏ రకమైన సహాయమును ఆశించకుండా ఉండాలి. నో మాస్టర్ నో డిసైపుల్ మీన్స్ రెనౌన్సియేషన్ ఆఫ్ స్పిరిచువాలిటీ. గురువు లేడు శిష్యుడు లేడంటే అర్థం ఏమిటట బాబా చెప్తున్నారు, ఆధ్యాత్మికతే లేదు మాకు, అదే దాని అర్థం.
అండ్ ద న్యూ లైఫ్ ఐ హ్యావ్ ఇన్ మైండ్ ఈవెన్చువల్లీ మీన్స్ అబ్సల్యూట్ రెనౌన్సియేషన్. ఒక మాటలో నవజీవనం ఏంటంటే పరిపూర్ణమైన సన్యాసము అని చెప్పాలి. అంటే వీడు దేనికి అంటిపెట్టుకుని ఉండడు, ఏది అక్కర్లేదు, వీడికి గొడ్డలు అక్కర్లేదు, గోచి కూడా తీసేయమంటే తీసేస్తాడు, వాడికి ఏం సంబంధం లేదు. ప్రపంచం అంతా అసహించుకుంటుంది, ఓకే, వాడు దేనికి వాడు అంటిపెట్టుకొని లేడు. దేర్ఫోర్ ఇఫ్ ఎనీవన్ ఆస్క్స్ వాట్ దిస్ న్యూ లైఫ్ ఈజ్, బాబా అన్నారు, ఏమిట్రా ఈ నవజీవనం అని ఎవడైనా అడిగితే సే ఇట్ ఈజ్ అబ్సల్యూట్ అండ్ కంప్లీట్ రెనౌన్సియేషన్, పరిపూర్ణమైన సంపూర్ణమైన సన్యాసం అని చెప్పు చాలు. ఇఫ్ దే ఆస్క్ రెనౌన్సియేషన్ ఆఫ్ వాట్, దెన్ సే ఆఫ్ ఎవ్రీథింగ్, ఎయిమ్స్, హోప్స్, హెల్ప్ అండ్ ఈవెన్ లైఫ్ ఇట్ సెల్ఫ్. అంటే ఏమి సన్యసించారండి మీరు అని అడిగాడు అనుకో, సర్వాన్ని అని చెప్పండి. ఆశలు, ఉద్దేశాలు, ఆశయాలు, చివరికి జీవితాన్ని కూడా సన్యసించేసామని చెప్పండి. ఏమైపోయినా పర్లేదు, ముక్కల కింద ఏమన్నా కోసి పట్టుకుపోతాను, ఓకే, రెడీ మేము. నౌ రిమెంబర్, దేర్ విల్ బి అకేషన్స్ వెన్ పీపుల్ విల్ ఆస్క్ ఆల్ సార్ట్స్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ సచ్ అకేషన్స్ విల్ ఆఫెన్ అరైజ్. బాబా అన్నారు, జ్ఞాపకం పెట్టుకోండి, 20 మందిని మనం చూసి ఒకటి చొక్కా ప్యాంటు ఒకటి పంచికట్టు ఇలా వెళ్ళిపోతూ ఉంటే అందరికీ చెవుల్లో క్వశ్చన్లు మొదటి, ఏంట్రా బాబు ఎవరెళ్ళు? తప్పకుండా జనం మన చుట్టూ చేరి సతాయిస్తూ ఉంటారు ప్రశ్నలతో, మనని గుర్తుపెట్టుకోండి. బాబా అంటున్నారు, డాంకిన్ షుడ్ బి ద వన్ టు గో అండ్ మీట్ ది వెస్టర్నర్స్. మనకి తెల్లవాళ్ళు ఇంగ్లీష్ వాడు తగిలేరనుకో, మనకి ఈ ప్రశ్న వేసేవాళ్ళు, ఇగో డాంకిని వెళ్ళి సమాధానం చెప్పాలి వాళ్ళు. అనేది ఘని, ఆది, నీలు, ఇరిచ్ ఆర్ పెండు ఆర్ విష్ణు ఫర్ ఇండియన్ క్వశ్చనర్స్. అదే భారతీయులు ప్రశ్నించారనుకోండి, ఇదిగో ఇప్పుడు వీళ్ళు చెప్పాం కదా, ఘని కానీ, ఆది కానీ, నీలు కానీ, ఇరిచ్ కానీ, పెండు కానీ, విష్ణు, ఈ 6 పేర్లు చెప్పాను. వీళ్ళు సమాధానం చెప్పాలి. దానికి ద రెస్ట్ ఆఫ్ ది కంపానియన్స్ ఇఫ్ ఆస్క్డ్ షుడ్ రెఫర్ ది క్వశ్చన్స్ టు ది అబౌవ్ నేమ్డ్ కంపెనీ. మిగిలిన వాళ్ళని ప్రశ్నలు వేస్తే మేం కాదండి, వాడిని అడగండి అని చూపించాలి వాళ్ళకి. నేను ఏ పేర్లు అయితే చెప్పానో వాళ్ళకే ఆ పని అప్పగించాను నేను. ఇఫ్ సమ్వన్ ఆస్క్స్ వై మెహర్ బాబా స్టిల్ అబ్జర్వ్ సైలెన్స్, ఈ షుడ్ సే ఇట్ ఈజ్ హిస్ పర్సనల్ విష్. ఇంకా మెహర్ బాబా మౌనం ఎందుకున్నారని నేను ఎవడైనా అడిగితే అది ఆయన వ్యక్తిగత ఇష్టం, అది దానికి మనమేమి చేయలేం అని చెప్పండి చాలు అన్నారు. If asked why you companions do certain things, say, although we are Meher Baba's companions on equal footing, we have to obey him fully by virtue of our arrangement with him. మరి ఆయన ఏం చెప్తే చేస్తున్నారు, మీరు ఎందుకు చేస్తున్నారు? ఆయన గురువు కాదన్నారు, మీరు శిష్యులు కాదన్నారు కదా అని అడిగితే, అయ్యా ఆయన గురువు గారు, మేము శిష్యులు కానప్పటికీ బయలుదేరే ముందు ఒక అగ్రిమెంట్ రాసుకున్నాం మేము. అదేమిటంటే ఆయన ఏం చెప్తే మేము చెయ్యాలి అని. ఆయన గురువు కాబట్టి కాదు, మేము అగ్రిమెంట్ రాసుకున్నాం కాబట్టి ఆ అరేంజ్మెంట్, ఆ ఏర్పాటు ప్రకారం మేము ఆయన చెప్పిందల్లా చేస్తున్నాం. బాబా ఇది నాట్ ఓన్లీ అవర్ ఫ్రెండ్ అండ్ కంపానియన్ బట్ ఈజ్ లైక్ అవర్ ఎల్డర్ బ్రదర్ ఆల్సో. ఆయన మా సహచరుడు, మా నేస్తమే కాదు, మా పెద్దన్నగారు లాంటివాడు కూడా. పెద్దన్నగారు అంటే మరి కూర్చోంటే కూర్చోవాలి మన పెద్దన్నగారు. ఆయన ఏం చెప్తే అది వినాలి, గౌరవించాలి కదా, మరి మా అందరికీ పెద్దవాడు కదా, అంతవరకే. ఈ వాస్టర్ అబౌట్ ద న్యూ లైఫ్ లిస్ట్ జనరల్ బట్ ఇంపార్టెంట్ థింగ్స్ సచ్ యాజ్ నో దర్శన్, నో బ్లెస్సింగ్, నో గ్రేస్. ఏమిటండి నవజీవనంలో రూల్స్ ఏమిటండి అని అడిగితే చెప్పండి, ఇక్కడ దర్శనం అడగకూడదు, ఆయన ఆశీస్సులు అడగకూడదు, అండ్ బెగ్గింగ్, లంగోటీ లైఫ్ అండ్ లేబర్ అమంగ్ ది పాజిటివ్ థింగ్స్. మరి మీరు చేసేది ఏమిటండి? మేము బెచ్చబెట్టుకుని బతుకుతాము, ఇదిగో లంగోటీగా కట్టుకొని తిరుగుతాము, లేబర్ ఫేజ్ అంటే కష్టం, కాయ కష్టం చేసి బతుకుతాం. ఈ వాస్ వాట్ బాబా డస్ సే ఈ వర్క్స్ అండ్ బెగ్స్ లైక్ ఎనీ ఆఫ్ అస్. మరి బాబా ఏం చేస్తారంటే మాలాగే ఆయన బెచ్చబెట్టుకుంటాడు, ఆయన ఈ పనులన్నీ చేస్తాడని చెప్పారు. ఇఫ్ స్టిల్ మోర్ డీటెయిల్స్ ఆర్ రిక్వైర్డ్ టెల్ దెమ్ టు రీడ్ ద న్యూ ఫేజ్ బుక్లెట్ అవైలబుల్ ఫ్రమ్ ది అహ్మద్ నగర్ ఆఫీస్. అవి మేము పేపర్లో మాకు ఇంకా వివరాలు కావాలంటే అహ్మద్ నగర్ ఆఫీసులో బుక్లెట్ ఉంది, అందరూ అన్నీ ఉన్నాయి, అక్కడ అడిగి తీసుకుంటే అని చెప్పండి, ఏం పర్వాలేదు అన్నాడు. వీ షుడ్ ట్రీట్ ద క్వశ్చనర్స్ విత్ ఆల్ కైండ్నెస్ అండ్ హ్యూమిలిటీ. మోస్ట్ ఇంపార్టెంట్. ఎవడైనా ప్రశ్నలు వేస్తూ ఉంటే మొరటుగా సమాధానం చెప్పకూడదు, వాడికి ప్రేమగాను ఆ దయతో. అంటే వాడు చిన్నవాడైనా సరే, ఏంటండి ఇలా వెళ్ళిపోతున్నారు ఎక్కడికైనా బాబు, మీరు ఏంటి పరిస్థితి అని అడిగితే, బాబు ఇది నాయన అని ఓపికగా మనం చెప్పాలి. అండ్ నో సర్కమ్స్టాన్సెస్ షుడ్ గెట్ అప్సెట్ ఓవర్ ది క్వశ్చన్స్ అండ్ బికమ్ యాంగ్రీ. అర్థం లేకుండా ఏంటి మాట్లాడుతున్నాను అని మనం కోప్పడకూడదు వాడి మీద. వాట్ ఎవర్ ది క్వశ్చన్స్ ప్రాపర్ ఆర్ ఇంప్రాపర్, అది ఇరిటేటింగ్. బాబా అన్నారు, ఒకసారి అర్థం లేకుండా చాలా దారుణమైన
మిమ్మల్ని చూస్తే పిల్లలు ఎత్తుపోయేలా ఉన్నారు, పిల్లలు ఎత్తుపోయే వాళ్ళకి మీరేమో ఏదో ఆధ్యాత్మికం అంటున్నారు, సన్యాసం అంటున్నారు, మాకేం నమ్మకం కలగట్లేదండి అని కూడా మిమ్మల్ని రెచ్చగొట్టచ్చు. అయినప్పటికీ మీకు అధికారం లేదు కోపగించుకోవడానికి. బాబా then dictated to Ghani the following couplets in Urdu which freely translated. ఇప్పుడు ఘనీని పిలిచి ఉర్దూలో ఇలా చెప్పారు. We don't bother in the least with what others think of us. అది నవజీవం నేపథ్యం బాబా చెప్తున్నారు. ఇతరులు నా గురించి ఏమనుకుంటున్నారు ఎంత మాత్రమూ నాకు పని లేని విషయం అది అనుకోని. వాడు అనుకునేది వాడికి సర్వస్వతంత్రం ఉంది, నాకేమిటంటే వాడు ఎలా వీడి ఎదవ అనుకోని, పనికిమాలినోడు అనుకోని, చెత్తగాడు అనుకోని, మోసగాడు అనుకోని, కపటి అనుకోని, అహంకారి అనుకోని నాకేమో నష్టం లేదుగా, వాడి స్వతంత్రం అది. అవర్ ప్రీ ఆక్యుపేషన్ అండ్ బిజినెస్ ఈ మరి మా వ్యాపకం ఒకటి ఏమిటది? సఫరింగ్ అండ్ సఫరింగ్ ఎలోన్. ఏమిటంట మేము చేసి మహాకార్యం? బాధలు అనుభవించడం, అదొక్కటే మా వ్యాపకం. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు మేము చేసే పని ఏమిటయ్యా అంటే బాధలు పడ్డాము, అదొక్కటే మా బిజినెస్, మిగిలిన మా బిజినెస్ కాదు. ఇట్ ఈజ్ అల్లా ఫర్ ది ముస్లిమ్స్ అండ్ రామ్ ఫర్ ది హిందూస్. అది మాకు మరి ఎవడు ఈ సఫరింగ్లో ఈ బాధల్లో సాయం చేసేవాడు? మహమ్మదీడికి అయితే అల్లా, హిందువుడికి అయితే రాముడు, వాడు ఒక్కడే సాయం, ఇంకెవడో సాయం చేసేవాడు లేదు వీడికి. కేవలం భగవంతుడు ఒక్కడే మనం ఆధారపడేది. నైట్ ఈజ్ ద సేమ్ యాజ్ ఎ డే. రాత్రి అయినా ఒకటే, పగలైనా ఒకటే, నాకేం సంబంధం లేదు. అండ్ మార్నింగ్ ఈజ్ ద సేమ్ యాజ్ ఈవినింగ్. పొద్దున్న ఒకటే, సాయంత్రం ఒకటే, నాకేం పొద్దున్న సాయంత్రంతో సంబంధం లేదు. అండ్ ది ఓన్లీ క్యాష్ ఫౌండ్ ఇన్ అబ్దుల్ గనీస్ పాకెట్ ఈజ్ పావర్టీ. గనీగాడి జేబులో డబ్బులు ఏమన్నాయని వెతుకుతూ చెయ్యి పెడితే దరిద్రమే వాడి ఆస్తి, ఇంకేముంటుంది? దరిద్రమే ఉంటుంది వాడి జేబులో, ఇంకేం ఉండదు వాడికున్న ఆస్తల్లా అదొక్కటే అని బాబా డిక్టేట్ చేశారు ఇది. ద నెక్స్ట్ డే హీ టోల్డ్ ది కంపానియన్స్. ఆ మర్నాడు నవజీవనం గురించి ముఖ్యమైన ఒక విషయం బాబా చెప్పారు. ద న్యూ లైఫ్ హ్యాస్ 3 stages. నవజీవనము 3 ముఖ్యమైన దశలుంటాయి. ద ఫస్ట్ స్టేజ్ ఈజ్ ఫ్రమ్ October 16 through December 31, 1949. మొట్టమొదటిది ఇదిగో అక్టోబర్ నుంచి డిసెంబర్ 31 వరకు. ద సెకండ్ స్టేజ్ ఫ్రమ్ January 1, 1950 అండ్ మే లాస్ట్ టు 4 to 6 or even 15 months. 4 నెలలు లేక 6 నెలలు లేక 15 నెలలు రెండవ దశ. ద థర్డ్ స్టేజ్ commences from the time when the last stone of the foundation of a building is laid. మూడవ దశ పునాది పూర్తి అయిపోతే అప్పటి నుంచి మొదలవుతున్నారు బాబా. టు ఎక్స్ప్లెయిన్ ద న్యూ లైఫ్ ఇది ఎనాలజీ ఆఫ్ బిల్డింగ్. బాబా ఒక భవన నిర్మాణంతో ఈ నవజీవనాన్ని పోల్చారు బాబా. ద ఫస్ట్ స్టేజ్ విచ్ ఈజ్ ఆఫ్ హెల్ప్ అండ్ ట్రైనింగ్ ఈజ్ లైక్ determining the different types of materials like bricks, mortar, lime, stone, etc. to be used for the building. This stage is mostly devoted to labor. మొట్టమొదటిది ఏమిటట? అసలు బిల్డింగ్ ఎలా కట్టాలి, మనం ఎంత ఎత్తు కట్టాలి, కింద సున్నం వాడాలా, ఇటుక వాడాలా, ఏం వాడాలి, మనం మట్టి ఎక్కడి నుంచి తేవాలి, ఈ ప్లాన్లన్నీ చేయడం మొట్టమొదటి దశ అన్నారు బాబా. ద సెకండ్ స్టేజ్ హ్యాస్ 2 parts, one of training and another practice. ఈ రెండవ దశలో 2 ఉంటాయట. మొట్టమొదటి ఇది ట్రైనింగ్ అట, ఆ ట్రైనింగ్లో నేర్చుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ఆ తర్వాత దశ అట. దానిలో 2 భాగాలు చెప్పారు. హెన్స్ హియర్ ది ట్రైనింగ్ విల్ బి ఆఫ్ బెగ్గింగ్ అండ్ లంగోటీ లైఫ్. ఈ ట్రైనింగ్ మొట్టమొదట బెచ్చమెత్తుకోవడంలోను, లంగోటీ కట్టుకొని తిరగడంలోనూ ఈ ట్రైనింగ్ ఉంటుంది. అండ్ ద ప్రాక్టీస్ విల్ కన్సిస్ట్ ఇన్ పుట్టింగ్ ఆఫ్ ది కఫ్ని అండ్ గోయింగ్ అవుట్ ఫర్ బెగ్గింగ్, ఆఫ్ లీడింగ్ ది లంగోటీ లైఫ్ అండ్ ఎంగేజింగ్ ఇన్ లేబర్. ఇది అయిపోయి పూర్తిగా కఫనీలోనే బతుకుతూ బెచ్చమెత్తుకుంటూ ఇంక జీవితాన్ని గడపడం, అది అసలైనటువంటి దశ. ద థర్డ్ స్టేజ్ విల్ బి ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద సూపర్ స్ట్రక్చర్. దట్ విల్ బి ద రియల్ లైఫ్ ఆఫ్ ది బిల్డింగ్. దట్ లైఫ్ హ్యాస్ ఎ బిగినింగ్ బట్ నో ఎండ్. చివరి దశ పూర్తిగా ఇంకా నవజీవనంలో మునిగిపోయి గడపడమే, అది బిల్డింగ్ కట్టడం లాంటిది అన్నారు బాబా. It has already been explained that the training and practice period will be characterized by ordinary and normal situations. ఈ ట్రైనింగ్ దశలో మామూలుగానే ఉంటాయి పరిస్థితులు, అంత భయంకరంగా ఉండవు, ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తూ ఉంటా అన్నారు కదా బాబా. Therefore the Langoti, labor and begging period will be for our purposes like placing the last foundation stone, which will mean complete renunciation. Let the world think what it likes. ఇలా నవజీవనం గురించి చెప్తూ, అయితే ప్రపంచం మన గురించి ఏమనుకున్నా అనుకోని మనకు అనవసరం. వాళ్ళు తిట్టుకోవచ్చు, నవ్వుకోవచ్చు, ఎగతాళి చేయొచ్చు,
The third stage of actually living in the building after complete renunciation is achieved will consist of abnormal and extraordinary situations and circumstances as they will make you enjoy the suffering. చివరి తెచ్చుకొచ్చేటప్పటికట అసాధారణమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయట. ఎక్కడికక్కడ అవమానాలు, కష్టాలు, కానీ ఆ కష్టాన్ని నీవు ఆస్వాదించగలుగుతావు. ఆర్డినరీ అండ్ నార్మల్ సిచ్యువేషన్స్ విల్ ఆల్సో బి దేర్. ఐ కాంట్ సే ఎనీథింగ్ మోర్. ద లైఫ్ ఇన్ ది స్టేజ్ విల్ బ్రింగ్ ఇన్ ది ఎండ్లెస్ ఎండ్. ఇంతకంటే నేను ఎక్కువ చెప్పలేను ఈ నవజీవనం గురించి. ఇది అంతము లేని అంతము నీకు తెచ్చిపెడుతుంది అంటున్నారు నవజీవనం అనేటువంటిది. ఫాలోయింగ్ ఆఫ్టర్నూన్ టీ, సరే మధ్యాహ్నం టీలు తాగేశారు. బాబా టచ్ అపాన్ ది టాపిక్ ఆఫ్ ఇండివిజువల్ నీడ్స్ అండ్ రిక్వైర్మెంట్స్ బిఫోర్ ద పీరియడ్ ఆఫ్ పెన్నీలెస్నెస్ విచ్ వాస్ టు బిగిన్ ఇన్ జనవరి. మరి జనవరి నుంచి ఇంక మనకు డబ్బులు ఏమి ఉండవు, మనం ఖర్చు పెట్టడానికి మన దగ్గర ఏ రకమైనటువంటి సొమ్ము కూడా ఉండదు. అంచేత మరి వ్యక్తిగతంగా మనకి ఏమేమి అవసరాలు ఉంటాయి అవన్నీ ఈ లోపలే మనం సంపాదించవలసి ఉంటుంది. ఏమిటి మీకు అవసరం ఉంటాయి అని బాబా చర్చ తీశారు. At the time, North India was suffering from a severe cold spell. విపరీతమైన చలి ఉత్తర హిందూ దేశాన్ని ఊపేస్తోంది ఆ రోజుల్లో. అండ్ ద కంపానియన్స్ ల్యాక్డ్ ప్రాపర్ ప్రొటెక్షన్ సచ్ as blankets and clothing. వీళ్ళకి చూస్తే ఒక్కొక్క దుప్పటి, 2 జతలు ఇలాగా బాబా నియమాలు పెట్టారు. మరి ఎక్కడ సరిపోతాయి ఆ చలికి? బాబా పర్మిటెడ్ an additional purchase of 2 blankets for each one. అంచేత 2 రగ్గులు, ఒక్కొక్కడికి 2 రగ్గులు, అంటే కింద ఒకటి కప్పుకొనక ఒకటి పోసారు, ఇది అనుమతిస్తున్నా అన్నారు. ప్లస్ ఎక్స్ట్రా క్లోదింగ్ అండ్ పర్సనల్ ఐటమ్స్ సచ్ as సోప్, టూత్పేస్ట్ ఎట్సెట్రా. ఇంకా ఏమన్నారు, ఒక జత బట్టలు ఎక్స్ట్రా పెట్టుకో, ఓ బ్రష్ కొనుక్కో, టూత్పేస్ట్ కూడా పెట్టుకో, సబ్బు కూడా. ద బ్లాంకెట్స్ వర్ కోర్స్ ల్యాంబ్స్ వూల్ యూజ్డ్ బై షెపర్డ్స్. వీళ్ళు కొన్న రొగ్గులేంటి, అవి కంబళి, చాలా బరువు ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూసారు లేదో, నేను తెలంగాణలో చేసినప్పుడు చూసాను, చాలా బరువు ఉంటుందండి అది. అది వాళ్ళే మొయ్యగలరు, అది మనం మొయ్యలేం కూడా. అది ఇంత దలసరు ఉంటుంది అది, చాలా ఇంకా వేడి వచ్చేస్తుంటుందండి దాని నుంచి. ఏమాత్రం చలి లేనప్పుడు కప్పుకుంటే అయిపోయారు మీరు, అంత వేడి వచ్చేస్తుంది దాని నుంచి. అవి 2 ఒక్కొక్కరికి. బాబా కంక్లూడెడ్ బై సేయింగ్ వాట్ ఎవర్ వీ హ్యావ్ నౌ షుడ్ లాస్ట్ till the end of new life and nothing can be added after January 1st. ఇప్పుడు ఏవైతే కొన్నామో నువ్వు చచ్చిపోయే వరకు అవే. ఎందుకంటే నవజీవనం చివరి వరకు, అంటే చివరి ఎప్పుడో చెప్పలేదు కదా ఆయన. కాబట్టి మన జీవితాంతము ఆ సామాన్లు వాడాలి. మళ్ళీ ఇంకో కొండాలు ఏమి లేవు 1 జనవరి తర్వాత, జాగ్రత్త. దేర్ విల్ బి నో మనీ ఫర్ ఇట్. మన దగ్గర డబ్బులు కూడా ఉండవు కొందామంటే. వాట్ ఎవర్ ఈజ్ గివెన్ ఈజ్ లిమిట్ ఫర్ ఆల్ టైమ్. ఈ జీవితానికి ఇదే నువ్వు కొనుక్కునేది ఇంకా అని గుర్తుపెట్టుకోవాలి నువ్వు. జనవరి 1 లోపల ఏం కొన్నావో అవే ఇంక ఈ జీవితంలో, ఈ జన్మలో నీకు. ఐ నౌ ఫీల్ మై కన్సైన్స్ ఈజ్ క్లియర్. అమ్మాయ, నాకు చెప్పవలసిందంతా చెప్పేసాను, ఒక తృప్తిగా ఉంది నాకు ఇప్పుడు. ఐ హ్యావ్ డన్ వాట్ ఐ కుడ్ అండర్ ది లిమిటెడ్ మీన్స్ ఎట్ అవర్ డిస్పోజల్. మరి మన దగ్గర డబ్బులు ఉన్నంత వరకు ఇంతే, ఎందుకంటే నేనేం చేయలేను. మన పరిమితులను బట్టి నేను చేయగలిగినంతా నేను చేశాను అని నేను అనుకుంటూ